నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారేరు అనడానికి కొంతమంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హెచ్చరికలే ఆధారాలుగా కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అనంతపురంలో చాలామంది సీనియర్ నాయకులు పక్కన పెట్టి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని ఎమ్మెల్యేని చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మరి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలకి కేంద్ర బిందువుగా మారారు అనంతపురం ఎమ్మెల్యే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అనంతపురం ఎమ్మెల్యే పైన దండెత్తేలా వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో అనంతపురం ఎమ్మెల్యే పైన, ఒక దశలో తెలుగుదేశం పార్టీ పైన కూడా విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు నిన్న ఈవేళ కూడా కనిపించాయి. ఒక ఎమ్మెల్యే నోటికి అదుపు లేకుండా మాట్లాడిన తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో మరి ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో చేసిన వ్యాఖ్యలే ఇవాళ సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన సందర్భం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఎమ్మెల్యేని పిలిచి చాలా ఘాటుగా పక్కా ఆధారాలతో ప్రభుత్వ నిఘా సంస్థల నుండి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా కూడా ఎదురుగా పెట్టుకుని అనంతపురం ఎమ్మెల్యేకి క్లాస్ స్పీకర్ అని కూడా మనకు అందుతున్న సమాచారం. చంద్రబాబు నాయుడు గారికి ఒక చెప్పే ప్రయత్నం, సర్దుబాటు చేసి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అవకాశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇవ్వలేదు. కఠినంగానే హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇంకొకసారి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీలు ఏ ఎమ్మెల్యేని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఎమ్మెల్యేని హెచ్చరించినట్టు తెలుస్తుంది. అదే కోవలో ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, అదే కోవలో గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే, ఇలా వరుసగా చూసుకుంటే రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల వల్ల తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితిని గ్రహించిన చంద్రబాబు గారు నోటీసులు ఇవ్వడం, వివరణలు కోరడం, వాళ్ళని హెచ్చరించడం, ఫైనల్గా హెచ్చరించే తీరు కూడా ఆ ఎమ్మెల్యేలకి కాస్త మనస్తాపానికి గురయ్యేలా కూడా వ్యవహరించారని కూడా తెలుస్తుంది. మరి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన తీరు ఈవేళ సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగానే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలని హెచ్చరించారని తెలుస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా అవసరమైతే పార్టీ నుండి బయటికి పంపించేందుకు కూడా వెనకాడం అని కూడా చంద్రబాబు గారు ఒక ఘాటుగానే హెచ్చరించారని కూడా మనకున్న సమాచారం. పరిధి దాటితే ఏ ఎమ్మెల్యే అయినా ఒకటే, మంత్రి అయినా ఒకటే, పార్టీకి మంచి పేరు తెచ్చేవాడికే ప్రాధాన్యత ఉంటుంది తెలుగుదేశం పార్టీలు అనేది చంద్రబాబు నాయుడు గారి సంకేతం. మరి ఈ జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి, అదేవిధంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల వైఖరి, పనితీరు పైన కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు నియంత్రణ ఉండాలి. ఖచ్చితంగా ఆ జిల్లా ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపైన ఎప్పటికప్పుడే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు దృష్టి పెట్టాలి. ఏం జరుగుతుందో సమాచారం తెలుసుకోవాలి, ప్రభుత్వానికి చెప్పాలి. అదేవిధంగా ఎమ్మెల్యేల వల్ల ఎక్కడైనా ప్రభుత్వానికి, పార్టీలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటే ఇమీడియట్లీగా ఇన్ఛార్జి మంత్రులు రంగంలో దిగాలి. ఆ ఎమ్మెల్యేలని పిలిచి
ఏం జరుగుతుంది, గీతం దాటవద్దని హెచ్చరికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జి మంత్రులకంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జి మంత్రులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఇక నుండి జిల్లాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన, జిల్లాల్లో ఎమ్మెల్యేల వైఖరి పైన ఎక్కడైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ పార్టీలకి లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఖచ్చితంగా అలాంటి ఎమ్మెల్యేని వెంటనే పిలిచి ఇన్ఛార్జి మంత్రులు కట్టడి చేయాలి. లేకుంటే ఇన్ఛార్జి మంత్రుల పైన కూడా అపవాది పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇన్ఛార్జి మంత్రులు కీలకంగా వ్యవహరించాలి. జిల్లాలో ఆ ఎమ్మెల్యేల పనితీరు పైన దృష్టి పెట్టాలి. అప్పటికప్పుడు ఏం జరుగుతుందో కూడా ప్రభుత్వానికి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కూడా చెప్పవలసిన అవసరం ఉందనేది ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మంత్రులకి కొంత బాధ్యతలు అప్పచెప్పారని తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో మరి జిల్లాలకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు పనితీరు, వాళ్ళ వ్యవహార శైలి, వివాదాస్పద వ్యాఖ్యలు ఆపుతారా, వివాదాస్పదంగానే కొనసాగుతారా? వివాదాస్పదంగా కొనసాగితే టీడీపీ ఎమ్మెల్యే పైన చంద్రబాబు నాయుడు గారు తీసుకునే కీలక నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో భవిష్యత్తే నిర్ణయించబోతుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 26వ తేదీ నుండి ప్రారంభం. శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు. ప్రత్యేక కౌంటర్లలో 1 కొనండి 2వ దానిపై 90% డిస్కౌంట్ పొందండి. మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం 3% మాత్రమే. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 500 రూపాయలకే 2 బెడ్షీట్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 జైపూర్ కాటన్ బెడ్షీట్స్. స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు 40% ఆఫ్, ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు 50% ఆఫ్, జెంట్స్ షూస్, చెప్పల్స్, లేడీస్ ఫ్యాన్సీ చెప్పల్స్ పై ఫ్లాట్ 30%, 50% ఆఫ్. 1 గ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు 61% ఆఫ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.